ఓటమికి సాకులు వెతుక్కుంటున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్ర మీద కూడా విమర్శలు గుప్పించారు. అది బస్సు యాత్ర కాదు, మోకాల యాత్ర చేసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. తెలంగాణలో బీజేపీ దూసుకుపోతోందని చెప్పారు. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ 12 స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీని ఎదుర్కోలేక కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ ఏకమయ్యాయని ఆయన మండిపడ్డారు. బీజేపీకి పెరుగుతున్న ఆదరణ, మోదీ పట్ల ప్రజలు మొగ్గు చూపడం ఇవాళ ఈ రెండు పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్ జీర్ణించుకోలేక పత్రికల్లో ప్రాచుర్యం పొందేదానికి వారు సంచలనమైనటువంటి ప్రకటనలు, పరస్పర విరుద్ధమైనటువంటి వారి యొక్క భావాలను వ్యక్తం చేస్తూ రెండు పార్టీలు పరోక్షంగా ఒక చీకటి ఒప్పందంలో భాగంగా మోదీ గారి యొక్క చరిస్మాను, బీజేపీ ప్రభంజనాన్ని నిలువరించడానికి వారు ఏ రకంగా కుట్రలు మనుతూ ఉన్నారంటే, నిన్న కేసీఆర్ గారు చెప్తా ఉన్నారు, బీఆర్ఎస్ నాయకులు 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాతో టచ్లో ఉన్నారని, వారు చెప్పినటువంటి 24 గంటల్లోనే టీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ టచ్లోకి వెళ్ళిపోయారు.